మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడింగ్ విత్ నవీన్. సో మనం ఈరోజు గోల్డ్ అనలైజ్ చేద్దాం, అట్లాగే బీటీసీ యూరో యూఎస్డి చూద్దాం. మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది, ఎక్కడ ఇంపార్టెంట్ జోన్స్, మార్కెట్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉందా, డౌన్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉందా చూద్దాం. దానికంటే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో కొత్తగా వీడియో చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బయోలో టెలిగ్రామ్ లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. సో మనకు ఈరోజు 30 minutes ని టైం ఫ్రేమ్ ని 1 hour టైం ఫ్రేమ్ ని బేస్ చేసుకొని ఈ గ్రీన్ జోన్ అనేది ఇంపార్టెంట్ ఉంది గోల్డ్. మార్కెట్ ఎప్పుడైతే ఈ గ్రీన్ జోన్ దగ్గరికి వస్తుందో, ఈ గ్రీన్ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు, డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. గ్రీన్ జోన్ నుంచి మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది. డైరెక్ట్ మార్కెట్ ఈ గ్రీన్ జోన్ దగ్గరికి వస్తే, ఒకవేళ మార్కెట్ అక్కడ డైరెక్ట్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వకపోతే ఈ రెడ్ జోన్ అనేది ఇంపార్టెంట్. ఈ రెడ్ జోన్ ని మార్కెట్ బ్రేక్ డౌన్ చేసే వరకు వెయిట్ చేయండి. ఈ రెడ్ జోన్ ని మార్కెట్ బ్రేక్ డౌన్ చేస్తే రీటెస్ట్ దగ్గర మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ మూవ్మెంట్ ఇస్తుంది. ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ మూవ్మెంట్ ఇస్తుంది. ఒకవేళ న్యూ జోన్స్ ఏమైనా క్రియేట్ అయినా నేను మీకు టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. అందులో నుంచి మీరు న్యూ జోన్స్ యాడ్ చేసుకుని ఆ జోన్ దగ్గర మీరు రియాక్ట్ కావచ్చు. అండ్ ఇంకొక విషయం, లాంగర్ టైం ఫ్రేమ్ లో మార్కెట్ స్ట్రక్చర్ ఇంకా షిఫ్ట్ కాలేదు 1 hour టైం ఫ్రేమ్ లో. సో మీరు డౌన్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే ఐడెంటిఫై చేయొచ్చు. ఒకవేళ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయితే కనుక ఈ గ్రీన్ జోన్ అనేది ఇంపార్టెంట్. మార్కెట్ ఈ జోన్ ని బ్రేక్ అవుట్ చేస్తే అప్పుడు మీరు అప్ సైడ్ ట్రేడ్స్ ఐడెంటిఫై చేయండి. అండ్ ఇంకొకటి, ఈ రెడ్ జోన్ కూడా ఇంపార్టెంట్. ఈ రెడ్ జోన్ దగ్గరికి మార్కెట్ వచ్చే వరకు వెయిట్ చేసి ఇక్కడ నుంచి మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. సో నేను మీకు టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తుంటాను ఎప్పటికప్పుడు, అది చూసుకుంటూ ట్రేడ్ చేయండి. అండ్ ఇప్పుడు బీటీసీలో చూద్దాం. బీటీసీలో ఆల్రెడీ సక్సెస్ షిఫ్ట్ అయిపోయింది అప్ సైడ్ కి. ఈ రెడ్ జోన్ అనేది ఇంపార్టెంట్ జోన్ అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి. బట్ అంతకుముందు ఆల్రెడీ మార్కెట్ రెస్పెక్ట్ ఇచ్చింది. బట్ 30 minutes టైం ఫ్రేమ్ లో ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇస్తే మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ అప్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. ఒకవేళ ఈ లైన్ ని ఈ జోన్ ని మార్కెట్ బ్రేక్ డౌన్ చేస్తే కనుక ఈ గ్రీన్ జోన్ అనేది ఇంపార్టెంట్. మార్కెట్ లో ఇంపార్టెంట్. ఈ జోన్ దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ జోన్ దగ్గర అప్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. ఈ విధంగా మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి డైరెక్ట్ పైకి వెళ్తే కనుక, న్యూ జోన్స్ క్రియేట్ అయినప్పుడు నేను న్యూ జోన్స్ గురించి టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. సో ఇది మనకు బీటీసీ. యూరో యూఎస్డి చూద్దాం. యూరో యూఎస్డిలో ఆల్రెడీ మార్కెట్ స్ట్రక్చర్ వచ్చేసి డౌన్ సైడే ఉంది. ఇందులో కూడా మార్కెట్ స్ట్రక్చర్ డౌన్ సైడ్ ఉంది. ఓన్లీ డౌన్ సైడ్ ట్రేడ్స్ ఐడెంటిఫై చేయండి. ఈ గ్రీన్ జోన్ అనేది ఇంపార్టెంట్. మార్కెట్ డైరెక్ట్ ఈ గ్రీన్ జోన్ దగ్గరికి వస్తే ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు ఇక్కడ నుంచి. లేదా మార్కెట్ ఇప్పుడు ఇక్కడ ఉంది, ఈ రెడ్ జోన్ ని బ్రేక్అవుట్ చేసే వరకు వెయిట్ చేయండి. మార్కెట్ ఈ రెడ్ జోన్ ని బ్రేక్ డౌన్ చేస్తే అప్పుడు మీరు రీటెస్ట్ దగ్గర డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. ఈ విధంగా డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. పేషెన్స్ అనేది ఇంపార్టెంట్. వెయిట్ చేయాలి మార్కెట్ మన సెటప్ ని ఇచ్చే వరకు. ఎప్పుడైతే మన సెటప్ ఇస్తుందో, సెటప్ ఇచ్చిన తర్వాత ప్రాపర్ కన్ఫర్మేషన్ వస్తే ఎంట్రీ తీసుకోవాలి, లేదంటే లేదు. పేషెన్స్ ఈజ్ ద కీ టు సక్సెస్. ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్ లో ఎంత పేషెన్స్ గా, ఎంత ఓపికతో మార్కెట్ లో ఉంటావో అంత ఎక్కువ రోజులు స్టాక్ మార్కెట్ లో నువ్వు ఉండగలుగుతావు. సో ఇది ఈరోజు ప్లాన్. ఇంకా ఏమైనా న్యూస్ యాడ్ అయినా నేను టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.